ఈరోజు నిజమైన సేవకుడు దేవుని పక్షాన నిలబడి, దేవుని వాక్యాన పక్షాన నిలబడి, ఇదిగో ప్రియమైన దేవుని సంగమా, వాక్యం ఇలా ఉంది, దేవుడు ఇలా చెప్తున్నాడు, మనం ఇలా జీవించాలి, ఇదిగో దేవుని యొద్దకు ఇలా రావాలని చెప్తున్నప్పుడు వాడు చేసే పని ఏంటంటే వాళ్ళకి బలంగా నిలబడేటువంటి మనుషుల్ని పక్క నుండి తీసివేస్తాడు. హల్లెలూయా. అయినా సరే నిజమైన సేవకుడు కృంగిపోడు, దేవుని పక్షాన నిలబడే ఉంటాడు. హల్లెలూయా. శీలను దిగగొట్టినట్లుగా మేకును తిప్పుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకనగా అతని పక్షాన నిలబడిన వాడు దేవుడు. ఆయన ఒక మనిషి కోసం రాలేదు, దేవుడు పంపితే వచ్చాడు. హల్లెలూయా. దేవుడు రాళ్లతో పిల్లల్ని పుట్టించగలడు. హల్లెలూయా. కుక్కతో సువార్తను ప్రకటించగలడు దేవుడు. దేవుడు పంపిన సేవకుడు ఏది ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా రాజీ పడడు. హల్లెలూయా. అతనికి భయం లేదు. ఏలియా, ఆహాబు ఆ యొక్క రాజ్యానికి రాజు ముందుకెళ్ళడానికి భయపడ్డా? భయపడలేదు. ఈరోజు నిజమైన సేవకుడు వాక్యపు పక్షాన నిలబడిన వాడు కూడా దేని విషయంలోనూ నిశ్చయముగా భయపడడు గాక భయపడడు.